ఏం చేస్తే పెరుగుతుంది, అసలు దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ప్యాషన్ గురించి అడగాలంటే కూడా మీకు ప్యాషన్ ఉండాలి. ఒక వ్యక్తి తన ప్యాషన్ ఎలా తెలుసుకోవాలి? అందులో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ప్యాషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత పెద్ద పెద్ద కష్టాలు కూడా. ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఇన్స్టెంట్గా ఎదగాల. ఈరోజు యువతలో ప్రాబ్లం అదే. తపన లేకపోతే ఏం జరుగుతుందంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంటుంది. కంఫర్ట్ నుంచి బయటకు వస్తున్నాయి కదా మనకి ఏదైనా రేపు సాధించగలం. ఇంతింతై వటుడింతై మరియు తానింతై. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయినైనా ప్రేమించు, ప్రేమించిన అమ్మాయినైనా పెళ్లి చేసుకో. ప్రేమించకుండా సంసారం చేయలేదు. తనను తాను కోల్పోయినా తన తపన తగ్గదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ చాణక్య ప్రోగ్రామ్. దిస్ ఈస్ ప్రశాంత్ కుమార్ సురభి, COO at Aja Consulting Services. హాయ్ అన్న. హాయ్ రాజు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్ రాజు. సో ఇదెంత ఎపిసోడ్ 9. సూపర్. లాస్ట్ 8th ఎపిసోడ్లో మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి రకరకాల ఎగ్జాంపుల్స్తోని చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చాలా ఎగ్జాంపుల్స్తో చెప్పారు. మంచి టాపిక్ రాజు, అది చాలా మంచి టాపిక్ తీసుకున్నారు మీరు. అది చాలా బాగా వచ్చింది. అంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉండే దాని గురించి. అవును. ఇవాళ నేనేం అడగాలనుకుంటున్నా అంటే, మనం ప్యాషన్, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే, దాన్ని ఎలా పెంచుకోవాలి. ఓకే. అసలు మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పారు. దాన్ని మనం పెంచుకోవాలంటే ఏం స్కిల్స్ యాడ్ చేసుకోవాలా, ఏం చేయాలి అనేది చెప్పారు. అవును. స్కిల్స్కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఉన్న సంబంధం ఏంటి అట్లా. ఇవాళ అసలు ప్యాషన్ అనేది ఎలా మనం దాన్ని పెంచుకోవాలి, ఓకే, ఏం చేస్తే పెరుగుతుంది, అసలు దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఓకే, అనే దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. తప్పకుండా రాజు. ప్యాషన్ గురించి అడగాలంటే కూడా మీకు ప్యాషన్ ఉండాలి. సో సూపర్. ప్యాషన్ గురించి అడగాలంటే కూడా మీకు ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ ఉంటేనే మీరు ఇలా ఒక్కొక్క టాపిక్ పట్టుకొని వస్తుండ్రు. దీన్ని కూడా ప్యాషన్ అంటారు. అది అంటే ఈ వీడియోలో నేను ఏం అడగాలి, కొత్తగా ఏం చెయ్యాలి, కొత్త ఇన్ఫర్మేషన్ అందరికి ఏం పంచాలి అనే మీ ఆలోచనలోంచి వచ్చిన, అంటే ఆ ప్యాషన్లోంచి వచ్చిందే మీకు ఇవాళ ఈ ప్యాషన్ గురించి అడగాలన్న ఆలోచన. అంటే చాలా ఇంపార్టెంట్ అన్న అది. ఇప్పుడు మనకి డైలీ లైఫ్లో మనం ఏదైనా అనుకుంటే మనం దాని గురించి ఎట్లా చేయాలి, ఏం చేయాలి అన్నది ఈ మెయిన్ ఇంపార్టెంట్ ప్యాషన్ అన్నట్టు. అవును. సో ప్యాషన్ అనేది రాజు, ప్యాషన్ అంటే మనం తపన ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి అనే తపన. తెలుగులో అయితే తపన, ఇంగ్లీష్లో అయితే ప్యాషన్. ఈ తపన అనేది రాజు లేకపోతే ఒక మనిషి మీకు జీవచ్ఛవం లాగా. జీవచ్ఛవం అంటే బ్రతికి ఉన్న శవం లాగా, బ్రతికి ఉన్న చనిపోయిన కిందే లెక్క. నీకేదైనా సాధించాలి అనే తపన లేకపోతే, ఏదైనా చెయ్యాలి అనే తపన లేకపోతే నువ్వు కేవలము ఒక కార్ప్స్, ఒక శవం లాగా, ఒక వస్తువులాగా, ఒక ప్రాణం లేని వస్తువులాగా ఉన్నట్టు లెక్క. ఏదైనా చెయ్యాలన్న తపననే మనిషిని రోజు ముందుకు నడిపిస్తుంటుంది. అయితే ఆ ఏదైనా చెయ్యాలనే తపన దాదాపుగా అందరికీ ఉంటుంది, దాదాపుగా. అయితే దేని మీద ఉంటుంది అన్నదే డిఫరెన్స్. అందులో కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. దేని మీద ఉంటుంది, ఎంత ఎక్కువ ఉంటుంది, ఎంత తక్కువ ఉంటుంది అన్నది మనిషికి డిఫరెన్స్. ప్యాషన్ అందరికీ ఉంటుంది. మామూలుగా మీకు ఒక నవ యువకుడికి నేను చిరంజీవి సినిమా రిలీజ్ అయిన రోజే చూడాలి, లేదా మహేష్ బాబు సినిమా రిలీజ్ అయినే చూడాలి అన్నది కూడా ఒక ప్యాషన్. ఒక మంచి డ్రంకర్డ్కి, బాగా డ్రింక్ చేసే వ్యక్తికి నేను ఎవ్రీ డే ఈవినింగ్ 6 o'clock డ్రింక్ చేయాలన్నది అతని తపన. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేను ఒక కోడ్ రాయాలని, ఒక మంచి కోడ్ రాయాలి, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనేది ఒక తపన. ఒక ఆంటర్ప్రెన్యూర్కి నేను ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలనేది తపన. ఇన్నోవేషన్స్ ఇన్వెంట్ చేసేవారికి నేను ఏదో కనిపెట్టాలి, ఒక కొత్త వస్తువును కనిపెట్టాలి, ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలి అన్నది తపన. రకరకాల వాళ్ళకి రకరకాల తపనలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీ ప్యాషన్ గురించి చెప్పండి అన్న.
నాకు ప్యాషన్ రాజు వ్యాపారాన్ని బిల్డ్ చేయడము, ఎంటర్ప్రైజెస్ బిల్డ్ చేయడం, వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించడము, ఉద్యోగ కల్పన చేయడము, ఎవరైనా ఎదగాలనుకునే వారికి చేయి అందించడం, వాళ్ళు ఎదుగుతుంటే చూడడము, వాళ్ళ లోపల ఎదిగే శక్తిని వాళ్ళ కాళ్ళల్లో వాళ్ళ చేతుల్లో కాళ్ళల్లో శక్తిని నింపడము, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబడేలాగా స్కిల్స్ అందించడం నా ప్యాషన్ రాజు. ఇంతకుముందే ఎగ్జాంపుల్కు మన దగ్గర చేస్తున్న వాళ్ళ ఒక అమ్మాయి వచ్చి మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళింది. వాళ్ళు థ్యాంక్ యూ, వాళ్ళ ఫాదరు ఆ అమ్మాయి థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చింది. అంటే రాజు దాని యొక్క సాటిస్ఫాక్షన్ అల్టిమేట్. ఎవరైనా మన వలన ఒక మంచి జీవితాన్ని పొందగలుగుతున్నారు, ఎవరైనా మన వలన వారి జీవితం నిలబడుతోంది అంటే అది ఇచ్చే సాటిస్ఫాక్షన్ అనేది మీకు అది అల్టిమేట్ అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఒక తండ్రికి వాళ్ళ అబ్బాయికి ఒక సైకిల్ కొనిస్తే అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. తన అబ్బాయి తన కళ్ళ ముందు ఒక మంచి చదువుకొని ఒక ఉద్యోగంలో సెటిల్ అయితే అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక తండ్రికి తన కూతురుకి యోగ్యుడైన భర్తను చూసి పెళ్లి చేసి సెటిల్ అయ్యి 2 పిల్లలతో సెటిల్ అయ్యి మంచిగా జీవితాన్ని చేస్తుంటే ఒక సాటిస్ఫాక్షన్. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క సాటిస్ఫాక్షన్. నాకు ఇది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. మన వలన, మన అజా వలన కానీ మన వలన కానీ ఎవరి జీవితమైనా అద్భుతంగా సెటిల్ అయినా, ఎవరి జీవితమైనా అద్భుతంగా ముందుకు వెళ్ళినా నాకు అది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. చూస్తున్నాం మేము. కానీ చాలా గ్రేట్ అన్న. అట్లా ఒకరు వచ్చి మన దగ్గర అంటే ఇది సార్ మీరు ఇలా హెల్ప్ చేసినందుకు ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నామని చెప్తే మనకి అవును అంటే లోపటి నుంచి మనకి ఆ సాటిస్ఫాక్షన్, మనం ఏదైతే అనుకున్నామో అది జరుగుతుంది అన్నది ఇంకో సాటిస్ఫాక్షన్. రాజు ఇప్పుడు మీరు మనం కొంచెం ప్యాషన్ నుంచి పక్కకి వెళ్తున్నాం. సాటిస్ఫాక్షన్ అంటే సాటిస్ఫాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. మీకు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుందో దానివల్ల ప్యాషన్ వస్తుంది. అందుకే నేను కంటిన్యూ చేస్తున్నా. మీకు మనం భూపాలపల్లి దాని గురించి ఒక వీడియో చెప్పినాం. ఒక వీడియోలో బిగ్ టీవీ ఇంటర్వ్యూలో మనం భూపాలపల్లిలో ఒక అమ్మాయి గురించి చెప్పినాం. ఆ పర్టికులర్ క్లిప్, ఆ పర్టికులర్ షార్ట్ క్లోజ్ టు 3 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. 1000 కొద్ది లైక్స్ వచ్చినాయి, 1000 కొద్ది కామెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే రాజు ఒక ఏమీ లేని వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దిన ఎగ్జాంపుల్ అక్కడ ఉంది. అవునా? అయితే అది ఆ రోజు ఒక్క ఎగ్జాంపులే ఇచ్చాం మనం. 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పాము. నా దగ్గర 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రాజు. ఒక అమ్మాయి ఎఫ్సీబా అనుకుంటా పేరు, నాన్ ఐటీ గ్రాడ్యుయేటు, హౌస్ వైఫ్, నా దగ్గర మా ల్యాండ్ లార్డ్ వాళ్ళ దగ్గర పనిచేసే అసిస్టెంట్ వాళ్ళ వైఫ్. సార్ ఎలానైనా నా భార్యను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయండి సార్ అన్నాడు. ఆ అమ్మాయిని అడిగాను. నేను ఏం అడుగుతాను రాజు? ఇదే అడుగుతాను. మీకు గుర్తుందా? ప్యాషన్ ఉందా రాజు? అమ్మా నీకు ప్యాషన్ ఉందా? ఇప్పుడు మన దగ్గర అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యడానికి వచ్చిన వాళ్ళని ఏం అడుగుతాం? నీ ప్యాషన్ ఏంటి? నువ్వేం కావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం, సాఫ్ట్వేర్ డెవలపర్ కావడం, ప్రోగ్రామింగ్ చేయడం, ఇది నీ ప్యాషనా? మీ అమ్మ నాన్ననో, మీ అక్క చెల్లినో, మీ బంధువులో, మీ స్నేహితులో చెప్తే వస్తున్నావా? ప్యాషన్ ఉందా అని అడుగుతాం మనం. ఇప్పుడు నారాయణమ్మకి మనం ఎందుకు ఇచ్చాం? మనం ఇక్కడ ఆపర్చునిటీ ప్యాషన్ తోటే ఇచ్చాం కదా. 3 పిల్లలకి ఆమె తల్లి, అంత గ్యాప్ ఉంది ఆమెకు, 6-7 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉంది, 6-7 ఇయర్స్ 8 ఇయర్స్ గ్యాప్ ఉంది. అయినా మనం అవకాశం ఎందుకు ఇచ్చామంటే తను తన భర్త ఇద్దరు కలిసి ఏం చెప్పారు? నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చూసుకోవడం నా కళ, నా భర్త కళ, మేమిద్దరం కలిపి కన్న కళ, మా ప్యాషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం అనగానే జాబ్ ఇచ్చేసిన. అట్లా నేర్చుకోవాలన్న తపన ఉండాలి. అయితే మనం కొన్ని 100 మందికి ఇచ్చాం రాజు, కేవలం ఈ ప్యాషన్ని బేస్ చేసుకొని. వాళ్ళు బీఎస్సీ గ్రాడ్యుయేటా, సివిల్ ఇంజనీరా, మెకానికల్ ఇంజనీరా, గ్యాప్ ఉందా, మ్యారీడా, 2 పిల్లలా, నేను ఎప్పుడు చూడలేదు. ఓజస్ ఎంప్లాయీస్ ఎంతోమంది ఈ వీడియో చూస్తుంటారు. వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయొచ్చు. ఓజస్ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కామెంట్ చేయొచ్చు. ఎంతోమంది అమ్మాయిలు పెళ్ళైనాక 4-5 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 7 సంవత్సరాలకి నా దగ్గరికి వస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చాను, ఫ్రెషర్గా ట్రైనీగా ఇచ్చాను, వాళ్ళకి స్కిల్స్ నేర్పించాను, వాళ్ళకి ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాను. వాళ్ళందరూ ఈరోజు లక్షల రూపాయల జీతంలో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు. మన ఫ్లోర్ మీదనే ఉన్నారు కదా మొన్నటి వరకు. హస్బెండ్ వాళ్ళందరికీ అప్పుడు జాబ్ ఇచ్చినందుకు వచ్చి యాజ్ ఎ కోడింగ్ ట్యూటర్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయడం. అవును. సో అలా ఎంతోమందికి జాబ్ ఇవ్వడానికి కారణము వాళ్ళ కళ్ళలో నేను చూసిన ప్యాషన్. అయితే నేను కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్ కూడా చెప్తాను. 2 చూసేవాడినప్పుడు నేను వాళ్ళ కళ్ళల్లో ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ఇప్పుడు ఈ వీడియో చూసి రేపటి నుంచి అందరూ లైన్ కట్టొచ్చు రాజు. ఏమని? సార్ మాకు ప్యాషన్ ఉంది, మాకు అవకాశం ఇవ్వండి, మాకు ప్యాషన్ ఉంది, మాకు ఐటీలో అవకాశం ఇవ్వండి అని రావచ్చు. నా ముందు కూర్చున్నప్పుడు
వాళ్ళ కళ్ళను నేను చూస్తాను. ఉమ్. వాళ్ళు ఏదైనా చేయొచ్చు కాక, ఎక్కడనైనా ఎంతనైనా మోసం చేయొచ్చు. ఫణిరాజ్ జాలిగామ కళ్ళు రీడ్ చేసినప్పుడు ఆ కళ్ళల్లో ప్యాషన్ కనిపించకపోతే నువ్వు ఎంతనైనా మొత్తుకో. ఎందుకంటే నా 48 సంవత్సరాల వయసు రాజు, నా ఈ 30 సంవత్సరాల అనుభవం, ఇందులో వాడి కళ్ళల్లో ప్యాషన్ ఉందా లేదా, వాడికి ఏం కావాలన్నది నాకు తెలిసిపోతుంది. నిన్న బీఎస్సీ కెమిస్ట్రీ అబ్బాయి మన దగ్గర జాయిన్ అయ్యాడు. అవును. ఏదో తోట అనుకుంటా అబ్బాయి పేరు, లాస్ట్ నేమ్ తోట. ఉమ్. ఆ అబ్బాయికి సేమ్ ప్యాషన్ చూసి జాబ్ ఇచ్చాను. బీఎస్సీ కెమిస్ట్రీ చదివి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3-4 సంవత్సరాల నుంచి అతని నిరంతర ప్రయత్నం ఐటీలోకి ఎలా రావాలన్న కసితో అతను పైథాన్ నేర్చుకున్నాడు, టెస్టింగ్ నేర్చుకున్నాడు, ఇంకేదో టూల్స్ నేర్చుకున్నాడు, అనలిటిక్స్ నేర్చుకున్నాడు. కానీ అతనికి సరి అయిన దారి, సరి అయిన ఫ్రేమ్వర్క్, సరి అయిన ప్లాట్ఫామ్ దొరకక ఐటీలోకి ఎంటర్ కాలేకపోతున్నాడు. అజా కోడింగ్ ట్యూటర్ గురించి మన పాత ఎంప్లాయీ ఎవరో చెప్పారంట, వచ్చి నిన్న జాయిన్ అయ్యాడు మన దగ్గర. నేను చూసింది ఏంటి, అజా పాత ఎంప్లాయీ ఎవరో చెప్పారనో, అతను బీఎస్సీ కెమిస్ట్రీనో ఎక్కడో కోర్సు, అతని కళ్ళల్లో ఉన్న ప్యాషన్ చూశాను. మీరు అతన్ని అడిగింది కూడా అది కదా, ప్యాషన్. సో ప్యాషన్ అనేది అంత ఇంపార్టెంట్ రాజు. ప్యాషన్ వల్ల ఎంతోమంది జీవితాలు మారిపోతాయి. ప్యాషన్ వల్ల ఎంతోమంది జీవితాలు మార్చాము. ప్యాషన్ ఉంటే మార్చొచ్చు కూడా. కావాల్సింది ప్యాషన్, నువ్వు తీసుకురావాల్సింది ప్యాషన్, నీతో పాటు తీసుకురావాల్సింది ప్యాషన్. మీరు ప్యాషన్ అన్నారు కాబట్టి కొంచెం అటు వెళ్ళాము. మనకు ఇలాంటి వాళ్ళను ఉద్ధరిస్తే, ఇలాంటి వాళ్ళకు సహాయం చేస్తే, ఇలాంటి వాళ్ళకు జీవితాన్ని కల్పిస్తే, ఇలాంటి వాళ్ళకు ఉపాధి కల్పిస్తే, తపన ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తే మనకు సాటిస్ఫాక్షన్. అవును. అయితే మీరు అనొచ్చు, అన్న మరి మీరు డబ్బులు ఇంట్రెస్ట్ లేదా, మీకు డబ్బులు సంపాదించారంటే నేను నా గత 30 సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడు కూడా డబ్బు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పలేదు రాజు. ఏ ప్లాట్ఫామ్లో కూడా, ఏ ఇంటర్వ్యూలో కూడా, ఎక్కడ కూడా. డబ్బు ఈజ్ ఏ బై ప్రోడక్ట్. మన పనిని మన ప్యాషన్తో, మన ప్యాషన్ ఏంటో అది చేసుకుంటూ పోతే డబ్బు వస్తూ పోతుంది. మనం పిల్లలకు చెప్పేది కూడా అదే, నువ్వు ప్యాషన్తో చెయ్యి, డబ్బులు అదే వస్తుంది. అవును. అచ్చా, నిన్న ఇంకొక అబ్బాయి వచ్చాడు ఇదే విషయం. ఆ అబ్బాయి పాత ఓజెస్ ఎంప్లాయీ రెఫరెన్స్. మన పాత ఓజెస్ ఎంప్లాయీకి వీళ్ళ చెల్లెని ఇచ్చారు, అంటే వీళ్ళ బావ. ఉమ్. నా పాత ఓజెస్ ఎంప్లాయీ నిన్న వచ్చిన అబ్బాయికి బావ, చెల్లెనిచ్చిన బావ. అతను పంపించాడు. అతను ఇప్పుడు 36 లక్షల జీతంలో ఉన్నాడంట, నా దగ్గర చేసుకొని ఓ. పంపించాడు. అయితే అతను ఎక్కడో 2 సంవత్సరాల పాటు ఎక్కడో పని చేశాడు. కొంచెం ఏదో స్కిల్స్ లేవు, ఏదో చేశాడు, కొంచెం తట్టుకోలేకపోయాడు. స్కిల్స్ లేకపోతే మీకు తెలుసు కదా, వేరే దారుల్లో వెళ్ళి జాబ్ చేస్తే మీకు తెలుసు కదా ఎలా తీసేస్తారు. అయితే ఇప్పుడు అతను నిన్న వచ్చి నా దగ్గర, సార్ నాకు పాత 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అదేమైనా ఉపయోగపడుతుందా, అదేమైనా చేద్దామా, నేను ఇక్కడ అజా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అవుతా, ఫ్రెషర్గా జాయిన్ అవుతా, నాకు స్కిల్స్ నేర్పిస్తారు, నన్ను డిప్లాయ్ చేస్తారు, మరి ఆ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వల్ల నాకేమన్నా తొందరగా 10-15 లక్షల శాలరీకి వెళ్తానా అంటే, నేను నీకు జాబ్ ఇవ్వ అని చెప్పా. నీ తపన 10-15 లక్షలు అయిన రోజు, నీ తపన 20 లక్షలు, నువ్వేదో 10-15-20 ల్యాక్స్ కోసం వెళ్తున్న రోజు, అంటే డబ్బు నీ తపన అయినప్పుడు, డబ్బు నీ తపన అయినప్పుడు నేను నీకు హెల్ప్ చేయలేను. నీ తపన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం, నీ తపన ఉద్యోగం స్కిల్స్ నేర్చుకొని జాబ్ కొట్టడం, ఎదగాలన్న తపన ఉండడం అయితే నేను చేయగలుగుతా. నీ దృష్టి డబ్బు మీదకి వెళ్ళిన రోజు నేను ఏమీ చేయలేను. ఎందుకంటే నీ దృష్టిని నేను దీని మీదకి తీసుకురాను. నీ దృష్టి దీని మీద పెట్టి నువ్వు దీని మీద కనుక నువ్వు వెళ్తుంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళ బావకు అందుకే వచ్చింది. ఆలోచించుకొని రమ్మని చెప్పా. ఏ రోజైనా నువ్వు ఈ ఎక్స్పీరియన్స్ గురించి కానీ 10-15 ల్యాక్స్ ప్యాకేజ్ గురించి కానీ మాట్లాడితే నా దగ్గరికి రాకు. అయ్యా, నన్ను ఒక సమర్థుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎలా మారుస్తారు అని అడుగు, నేను చెప్తాను. కోడర్గా, డెవలపర్గా, ప్రోగ్రామర్గా ఎలా మారుస్తారు, నా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా పెంపొందిస్తారు, నాకు ఐటీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఎలా ఇస్తారయ్యా అడగండి, నేను చెప్తాను. అయ్యా, మాకు 20 లక్షల రూపాయల శాలరీ ఎలా తెప్పిస్తారు, మీరు నా దగ్గరికి రావద్దు. నీ తపన రాంగ్ ఉంది. అంటే తపన, ఎంతో మందిని ఈ టాపిక్ మీద, ఈ విషయంలో మీరు రిజెక్ట్ చేస్తాం కూడా. తపన అనేది మనిషిని నడిపిస్తుంది. తపన అనేది మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. తపన అనేది ఒక ఇంధనం లాగా. ఏదైనా సాధించడానికి కావాల్సిన ఉన్న బర్నింగ్ డిజైర్ లేదా బర్నింగ్ ఫైర్ మీ కడుపులో, మీ యొక్క నాభి దగ్గర నిరంతరం జ్వలిస్తున్న జ్వాల, అగ్నిహోత్రుడు, హుతవాహనుడు మీ కడుపులో మండుతూ ఉంటే దాన్ని ప్యాషన్ అంటారు రాజు. నేను ముందుగా చెప్పినట్టు ఈ ప్యాషన్ అనేది ప్రతి ఒక్కరి లోపల ఉంటుంది. అయితే ప్యాషన్ ఎంతుంది. ప్యాషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ సాధిస్తావు. ప్యాషన్ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ ఇబ్బంది, అంత తక్కువ సాధిస్తావు. ప్యాషన్ ఉండడం వల్ల లాభం ఏంటి అంటే, ప్యాషన్ కనుక మీకు తోడైతే మీరు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఆ సాధించడం అనేది ప్యాషన్ లేకుండా కూడా, అంటే మీరు వేరే ఏదో ఒక కంపల్షన్ వల్ల, అంటే
ఈరోజు యువకుల ఎగ్జాంపుల్ తీసుకుంటే పెళ్ళి కావడం కోసం జాబ్ కోరుకుంటున్నారు. ప్రయోజకుడు ఈ స్కిల్స్ నేర్చుకొని తన కాళ్ళ మీద తాను నిల్చొని సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్న తపనతో వాళ్ళు మార్కెట్లోకి వస్తే, వాళ్ళు అలా వెళితే అప్పుడు పిల్ల రావడం వేరు. కానీ పిల్ల రావడం కోసం ఇవన్నీ చేస్తారు. హై ప్యాకేజ్ అప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వడం కష్టం. మీకు అర్థమవుతుందా? పిల్ల రావడం కోసమో, పెళ్ళి కావడం కోసమో, కట్నం ఎక్కువ రావడం కోసమో నువ్వు మార్కెట్లోకి వచ్చినావు. నీకుగా ఏదైనా కావాలన్న తపన లేదు, నువ్వు కాలేవు. ప్యాషన్ అనేది ఉంటే, తపన అనేది ఉంటే, నిరంతరం ఏదైనా సాధించాలనేది ఉంటే లాభం ఏంటి అంటే, మీరు సాధించాలనుకున్న గోల్ లేదా లక్ష్యం, మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అటువైపు మీరు చేస్తున్న ప్రయాణంలో వస్తున్న కష్టాలన్నీ చిన్నగా కనిపిస్తాయి. ప్యాషన్ ఎంత ఎక్కువ ఉంటే అంత పెద్ద పెద్ద కష్టాలు కూడా చిన్న చిన్న రాళ్ళుగా, స్పీడ్ బ్రేకర్లుగా కనిపిస్తాయి. ప్యాషన్ ఎంత తక్కువ ఉంటే మీకు వస్తున్న చిన్న స్పీడ్ బ్రేకర్ కూడా ఒక మహాపర్వతంలాగా, ఒక హిమాలయ శిఖరంలాగా మీకు అడ్డొచ్చినట్టు కనిపించి మీరు ఆగిపోతారు. ప్యాషన్ తక్కువ ఉంటే చిన్న కష్టం పెద్దగా అవుతుంది. ప్యాషన్ ఎక్కువ ఉంటే పెద్ద కష్టం కూడా చిన్నగా అయిపోతుంది. ఈ ప్యాషన్ పెంచుకోవడం ఎలా మీరు అడిగింది ఇంకొకటి అదే కదా మీరు అన్నది. అసలు ఈ ప్యాషన్ పెంచుకోవడం ఎలా, అసలు ప్యాషన్ ఎలా వస్తుంది ఒక మనిషికి? ఎందుకంటే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం అందరికీ సాధ్యమవుతుంది, కానీ దానికోసం మన ప్రయత్నం ఏం చేస్తాం అనేది మీరు క్లియర్గా చెప్పారు. స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలి, అదే పదే ఎలా పనిచేయాలి, పదే ఈ ప్యాషన్ గురించి కూడా దీనికి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఏంటిది లింక్ ఏంటి? అసలు ప్యాషన్ అనేది మనిషికి ఎలా పుడుతుంది, అసలు ప్యాషన్ ఎలా వస్తుంది ఒక మనిషికి? దేనికైనా కోరిక, నీకు ఒక కోరిక కావాలి రాజు. నువ్వు దేన్నైనా ఒకటి కోరుకోవాలి. నీ కోరిక లేకపోతే ప్యాషన్ ఉండదు. ఏదో ఒకటి కోరుకోవాలి. నీ కోరిక ఏంటి, నువ్వేం కావాలనుకుంటున్నావు అనేది మనిషికి క్లియర్గా, క్లారిటీగా ఉంటే మీకు ప్యాషన్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది కావాలి అన్న తపన. అంటే కొంతమందికి ఇప్పుడు మీరు అన్నట్టు నాకు 10 lakh 15 lakh ప్యాకేజ్ కావాలన్న కోరిక ఉంటే అది కూడా ప్యాషన్కి కారణమవుతుంది. వండర్ఫుల్. ఇప్పుడు నేను చెప్పిన దానికి కరెక్ట్ మీరు మంచి బౌన్సర్ వేశారు. 15 లక్షల ప్యాకేజీ కావాలన్నది కూడా కోరిక ఉండొచ్చు, కానీ దృష్టి దాని మీద ఉండరాదు. 15 లక్షలు కాదు రాజు, 100 కోట్ల, ఇప్పుడు నేను అజాని 500 కోట్ల రూపాయల కంపెనీగా తీర్చిదిద్దుదా అన్నది నేను లక్ష్యంగా పెట్టుకున్నా. మనందరం మీరు ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నారు ఈరోజు అజాలో? 500 crores టర్నోవర్, 5,000 ఎంప్లాయీస్కి మనం ఎంప్లాయ్మెంట్ కల్పించడం. మరి రోజు మనం 500 కోట్ల కోసమే వచ్చి ఇక్కడ మంత్రం చదువుతున్నామా? ఓం 500 కోట్ల ఆయన మహా అంటున్నామా? డబ్బు మాటే లేదు ఇక్కడ. డబ్బు అనేది మీ యొక్క అంతిమ జర్నీ. అయితే మీరు దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా ప్రయాణం చేయాలనుకుంటున్నారు, రైట్? దేని మీద ఫోకస్ చేస్తే మీరు అనుకున్నది అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి, స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, కస్టమర్స్ని బిల్డ్ చేయండి, అజా యొక్క బ్రాండింగ్, మార్కెటింగ్ని విస్తృతపరచండి. ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఎంప్లాయీకి ఉన్నతమైన జీవితాన్ని, ఉన్నతమైన కెరియర్ని, ఉన్నతమైన విలువల్ని బోధించండి. వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యేలా చేయండి. ఇవన్నీ మీరు చేస్తూ పోతుంటే ఒక్కొక్క పిల్లరు, ఒక్కొక్క గోడ, ఒక్కొక్క రూఫ్ మీరు వేస్తూ పోతూ ఉంటే 500 కోట్ల సామ్రాజ్యం దానంతట అదే వస్తుంది. అలానే మీరు 15 లక్షల ప్యాకేజీ అనేది ఒకటి మీకు అనుకుంటే కనుక, అదే కోరిక కనుక అయితే దానికి ఏం చేయాలి? స్కిల్స్ పెంపొందించుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, కార్పొరేట్ స్కిల్స్, రైట్? మీరు ఈ సమాజంలో పనిచేయడానికి కావాల్సిన ఇంకెన్నో రకాల స్కిల్స్ అవసరం. అంటే ఒకటేసారి మనం దాని మీదనే దృష్టి పెట్టి చూడకుండా మనం చేసే పనిని కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. లక్ష్యము లేదా కోరిక డబ్బు కావచ్చు, డబ్బు కావద్దు అన్నది ఇక్కడ ఏమీ లేదు. కానీ నేను ఇంతకుముందు డబ్బు అన్నది ఎందుకు చెప్పానంటే, నీ ఫోకస్ దీని మీద, నీ ఫోకస్ మిస్ అవుతుంది. ఇవాళ రేపు పిల్లలకి డబ్బు వైపు చూడంగానే ఫోకస్ మిస్ అవుతుంది. దానికి మళ్ళీ 100 రీజన్స్ చెప్తాను. మళ్ళీ వాళ్ళ అనుకునేది కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అన్నట్టు కాకుండా ఒకటేసారి ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే ఇన్స్టెంట్గా ఎదగాలనుకుంటున్నారు. ఆ ఇన్స్టా రీల్స్ ఏంటో, ఆ యూట్యూబ్ షార్ట్స్ ఏంటో, పిల్లలు అందరూ అని ఇన్స్టెంట్ కావాలనుకుంటున్నారు. ఆ ఇన్స్టెంట్ రాదు. సో ఏదైనా సాధించాలని మీకు అంటే ఒక లక్ష్యం ఉన్నప్పుడు, ఏదైనా ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం మీరు ఎంత
ఆ లక్ష్యం మీద మీ యొక్క మనసు ఉంది, ఆ లక్ష్యం మీద మీ యొక్క కోరిక యొక్క ఇంటెన్సిటీ, తీవ్రత ఎంత ఉంది అన్నదాన్ని బట్టి మీ ప్యాషన్ డిసైడ్ అవుతుంది. సో ఏదో ఒకటి కోరిక ఉండాలి మీకు, ఒకటి ప్యాషన్ కోసం. రెండవది, ప్యాషన్ సడన్గా కూడా ఒక అగ్నిలాగా టక్కున ఫైర్ లాగా పుడుతుంది రాజు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ కలిగినప్పుడు జీవితంలో ఆ ఇన్సిడెంట్ వల్ల కూడా ప్యాషన్ పుట్టే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ గారిని దక్షిణాఫ్రికాలో ట్రైన్లోంచి గెంటేస్తారు, నల్ల జాతీయుడు అని చెప్పి అవమానిస్తారు. అప్పుడు అతని లోపల పుట్టిన మంటే స్వాతంత్ర పోరాటం. ఒక భారతదేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విడిపించగలిగేంత శక్తి, ఆ ప్యాషను అందులోంచి పుట్టింది. ఆహా, మమ్మల్ని నల్ల జాతీయులు అని చెప్పి, మమ్మల్ని బ్లాక్స్ అని చెప్పి మమ్మల్ని ఇలా చేస్తారా, మాకు డిస్క్రిమినేట్ చేస్తారా, మమ్మల్ని బానిసల్లాగా చూస్తారా అని చెప్పి ఇండియాకు వచ్చి స్వాతంత్ర పోరాటం స్టార్ట్ చేసి మనకు బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించి ఈరోజు స్వతంత్ర భారతదేశంలో మనందరం బ్రతుకుతున్నాం అంటే ఆయన ప్యాషన్ స్వాతంత్రం. ఆయనకి ఆ అవమానం నుంచి ప్యాషన్ వచ్చింది. చాలా అవమానాల నుంచి ప్యాషన్ వస్తుంది రాజు. అవమానం నుంచి కూడా ప్యాషన్ పుడుతుంది. మీరు కరెక్ట్ కాన్సెప్ట్ క్యాచ్ చేశారు. మీకు ఏదైనా హ్యూమిలియేషన్ జరిగినా, ఇన్సల్ట్ జరిగినా, పెయిన్ కలిగినా, మీరు యాక్సెప్ట్ చేయలేని బాధ కలిగినా, మీలోని ఏదైనా ఒక ఎమోషన్ చాలా ఇబ్బంది పడినా, అంటే విపరీతమైన ఒత్తిడికి గురైనా మీలో ప్యాషన్ పుడుతుంది, బస్ట్ అవుతుంది. అది మన గెలుపుకి ఒక కారణం అవుతుంది. అయితే దానికి నెగిటివ్గా కూడా జరగవచ్చు కొందరికి. కొందరు దానికి ఆపోజిట్ తీసుకొని విలన్స్ అవుతారు సమాజంలో. ఇప్పుడు మీరు సినిమాల్లో హీరోనేమో ఒక కష్టంలోంచి ఒక పాజిటివ్ ఇన్స్పిరేషన్ తీసుకొని, మోటివేషన్ తీసుకొని, ప్యాషన్ పెంచుకొని ఎదుగుతాడు. విలన్ ఏమో తనకు జరిగిన అన్యాయానికి వాటికి వాడు ఒక చెడు వ్యక్తిలాగా, అంటే మీరు సైకో సినిమాస్ ఉంటాయి కొన్ని, జనరల్ విలన్స్, ఎనీ మూవీ, మీకు ఏమవుతుందంటే సమాజంలో వాడికి ఏదో చిన్నప్పుడు ఒకటి జరిగి ఉంటుంది, దాన్ని చూసుకొని వాడు అందరి మీద పగబడుతుంటాడు, వాడందరిని నేర్పిస్తుంటాడు, బాధ పెడుతుంటాడు. వాడు అటువైపు ప్యాషనేట్ అయిపోయాడు, వీడు ఇటువైపు ప్యాషనేట్ అయ్యాడు. సో ప్యాషన్ కెన్ బి ద అదర్ వే రౌండ్ ఆల్సో. పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. సో ప్యాషన్ అనేది మీకు ఏదైనా కావాలి అనే కోరిక కలిగినప్పుడు ఆ కోరికను తీర్చుకోవడం కోసం కలిగేది కూడా ప్యాషన్. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీలోని ఎమోషన్, ఏదో ఒక ఎమోషన్ బాగా ఒత్తిడికి గురైనప్పుడు మీలో పుట్టేది ప్యాషన్. ఏదైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినప్పుడు, మోటివేట్ చేసినప్పుడు, ఓకే, దానిలోంచి పుట్టేది ప్యాషన్. ఇలా ఎప్పుడైనా ఏ సమయంలో అయినా ప్యాషన్ బాగా స్ట్రాంగ్గా పుట్టవచ్చు. కానీ మనం ప్యాషన్ పెంపొందించుకోవాలంటే మనకు అసలు ఇప్పుడు ఏం ప్యాషన్ లేదు, నార్మల్గా ఆమె గ్రాడ్యుయేట్, నేను ఒక గ్రాడ్యుయేట్ని, నేను ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు, నాకు పెద్ద ప్యాషన్ కానీ లేకపోవడం కానీ లేదు, ఉండడం కానీ లేదు, నార్మల్గా నేను రోజు లేస్తున్నాను, చదువుకుంటున్నాను, వస్తున్నాను, స్కూల్కి అవుతున్నాను, ఇలా ఉందనుకోండి జీవితం. ఇప్పుడు 21 సంవత్సరాల కుర్రోడు, 22 సంవత్సరాల కుర్రోడు బీటెక్ అయిపోయింది లేదా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఏదో ఒక ఎడ్యుకేషన్ అయిపోయి ఒక స్థాయి తర్వాత, ఓకే, ఒక వ్యక్తిగా, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, నేనేం కావాలనుకుంటున్నాను, నా ఫ్యామిలీ ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితులు ఏంటి, మా కుటుంబంలో ఉన్న కష్ట నష్టాలేంటి, సుఖ సంతోషాలేంటి, వీటిని బేస్ చేసుకొని నా యొక్క సామర్థ్యాలు ఏంటి, నా యొక్క సామర్థ్యాలు, ఎబిలిటీస్, స్కిల్స్, నేనేం చేయగలుగుతాను, వీటిని బేస్ చేసుకొని తనకు చిన్ననాటి నుంచి కలిగిన కోరికలు ఎన్నో ఉంటాయి, తీరనివి, చూసినవి, వాళ్ళని చూసినవి, వీళ్ళని చూసినవి, వాటిలోంచి వచ్చిన కోరికలు ఏంటి, ఇవన్నిటిని సంకలనము చేసుకొని, వీటన్నిటిని కలిపి చూసుకొని తను ఏం కావాలనుకుంటున్నాడో ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. తను ఏం చేయాలనుకుంటున్నాడు లేదా తను ఏం కావాలనుకుంటున్నాడు, క్లారిటీ ఈజ్ ద బేస్. ఇప్పుడు మీకు ఇంతకుముందు మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్, మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ఎమోషన్ బాగా ఒత్తిడికి గురైనప్పుడు వచ్చేది కానివ్వండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆయనకు బానిసత్వం మీద ఒక క్లారిటీ వచ్చింది మహాత్మా గాంధీ గారికి. మీరు ఇంకొకటి చెప్పారు ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు, గోపీనాథ్ గారు అని, ఎయిర్ డెక్కన్, వారు, మీకు సినిమా చూసారా మీరు? చూసాను, ఆకాశమే హద్దురా. అందులో సూర్య హీరో. అందులో ట్రిగ్గర్ ఏమవుతుంది మీరు చెప్పండి రాజు, ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది, ప్యాషన్ ఎప్పుడు వస్తుంది అందులో? తను మిలిటరీలో వర్క్ చేస్తున్నప్పుడు తన ఫాదర్ చనిపోతే తను ఫ్లైట్ తీసుకొని ఇమీడియట్గా తమిళనాడు ఎక్కడికో వెళ్ళాలి అన్న టైంలో తన దగ్గర ఫ్లైట్ మిస్ అవ్వడమో ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడమో అవుతుంది.
ఇనఫ్ అమౌంట్ ఉండవు. అదే నెక్స్ట్ ఫ్లైట్ ఏదో తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు 9,000 10,000 అడుగుతారు. మన దగ్గర 4-5,000 ఉంటాయి. 4-5 వేలు ఉంటాయి. అయితే ఆ మిగతా అమౌంట్ కోసం పాపం ఆడ ఎయిర్పోర్ట్లో మొత్తం అందరి కాళ్ళ వెళ్ళబడి బతిమలాడి నేను తర్వాత ఇస్తానన్నా కూడా ఎవరు తనకు హెల్ప్ చేయరు. ఒక 2 days తర్వాత రీచ్ అవుతాడు వాళ్ళ ఇంటికి. అలా ఇబ్బంది వాళ్ళ నాన్న యొక్క ఆఖరి చూపులు నోచుకోడు. తండ్రి గారు బ్రతికున్నప్పుడు తన తండ్రి గారి దగ్గరికి చేరలేకపోతాడు. అవును. అప్పుడు కడుపులో కలిగిన మంటని ప్యాషన్గా మారి ఎయిర్ డెక్కర్గా రూపుదిద్దుకొని ఈరోజు గోపీనాథ్ గారు అంటే ఏవియేషన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్. ఈవెన్ ఇండిగో ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా ఉందంటే దాని యొక్క ఆర్కిటెక్చర్, దాని యొక్క స్ట్రాటజీ డిజైన్ చేసింది ఎవరు రాజు? గోపీనాథ్ గారు. ఇండిగో ఉంది కదండి, ఇండిగో ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయల లాభంలో ఉందంటే గోపీనాథ్ గారి యొక్క హస్తం ఉంది వెనకాల. ఆయన ఉన్నారు దానిలో. సో అంత ప్యాషనేట్గా ప్రజలకి, సామాన్యులకి ఒక విమాన ప్రయాణం అనేది అందుబాటులోకి తీసుకురావాలి. నేను పడ్డ కష్టం, నేను పడ్డ బాధ వేరే ఏ సామాన్యుడు పడరాదు అనే దానిలోంచి వచ్చిందే మీకు ఆ ప్యాషన్. సామాన్యుడికి అందుబాటులో ఫ్లైట్ ఉండాలనేది ఆయన కోరిక. మీరు మొన్న నన్ను ఆ మూవీ నేను ఈ మూవీ చూసిన అని చెప్పిన ఏంటది? ప్యాడ్ మ్యాన్. నేను దాని గురించి చాలాసార్లు చెప్పినా మీరు కూడా చూసినాను. అది ఆ మూవీ ఎవరి మీద అంటే రాజు? అరుణాచలం మురుగనాథం గారు. ఈ అరుణాచలం మురుగనాథం గారు ఎవరు రాజు? ఆ మూవీలో మీకు మొత్తం అర్థమై ఉంటుంది. అక్షయ్ కుమార్ అయితే హీరో చేశారు. ఆయన చాలా బాగా చేశారు. ఇట్స్ బ్యూటిఫుల్. ఎప్పుడైతే నాలోని ఫణిరాజ్ జాలిగమాల్లో ఉన్న ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని బయటికి నేను చేయాలనుకుంటున్నాను, రూమ్ తలుపు పెట్టేసుకొని లోపలికి ఎవరు రానివ్వకుండా ప్యాడ్మెన్ సినిమా చూసి విపరీతంగా ఏడుస్తా. ఆ సినిమా చూస్తున్నంతసేపు నేను అందులో మూవీలో చూసుకుంటా. నా ఎమోషన్స్ అన్నీ శరీరంలోంచి ఒక గంగలాగా ప్రవహించిన కళలోంచి బయటికి వచ్చి, రాజు మీరు నంబరు, నేను వెక్కి ఏడుస్తా ఆ సినిమా. అదే కాదు, ఇవన్నీ ఆకాశం హెద్రా చూసినా నేను ఏడుస్తా. ఆయన తన భార్యను 8,000 రూపాయలు అడుక్కుంటాడు కంపెనీ ఇన్కార్పొరేట్ చేయడం కోసం. ఒక 8,000 రూపాయలు ఇవన్నీ వాళ్ళ భార్య బేకరీ నడుపుతుంటుంది, బేబీ అని ఆవిడ. అరుణాచలం మురుగనాథం గారు తన భార్య పీరియడ్స్ సమయంలో, మెన్స్ట్రురేషన్ సమయంలో, ఈ ఆడవాళ్ళకి ఋతుక్రమం ఉంటుంది, ఆ సమయంలో అన్కన్వెన్షనల్ పద్ధతుల ద్వారా, అన్హైజీనిక్ పద్ధతుల ద్వారా తను ఆ మెన్స్ట్రురేషన్ను హ్యాండిల్ చేస్తుందని, తన భార్య అలా హైజీన్గా ఉండాలని, అనారోగ్యానికి గురి కాకూడదని, మంచి హైజీన్ ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ వాడి తను ఆరోగ్యంగా ఉండాలని పడ్డ తపననే మీకు ఈ శానిటరీ ప్యాడ్స్ తక్కువ ధరకి 2 రూపాయలకి అమ్మే స్థాయికి అతను మెషిన్ తయారు చేయడం. అసలు పాపం ఫస్ట్ అతను ప్యాడ్స్ తయారు చేయడం అతను స్టార్ట్ చేస్తాడు ఆ మూవీ. తర్వాత ప్యాడ్స్ కాదు, అసలు ఈ మెషిన్ కాస్టే ఎక్కువ కాబట్టి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను మెషిన్ కాస్ట్నే తక్కువ చేస్తాను, మెషిన్నే కనిపెడతారు. ఆ సినిమాలో కానీ, మీకు ఆకాశమే హద్దురా సినిమాలో కానీ, ఇంకా ఎలాంటి ఆటోబయోగ్రఫీస్ మీరు ఎన్ని చూసినా, ఎంతమంది వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఇంకొకరు పడద్దు అన్న ఉద్దేశంతో వీళ్ళకి వచ్చిన ఫైర్ని వాళ్ళు ప్యాషన్గా మార్చుకున్నారు. మీకంటే మీరు ప్యాషన్ ఎవరెవరి జీవితాల్లో చూడొచ్చు అంటే, ప్యాషన్ని గొప్పగా అందరి జీవితాల్లో ఉంటుంది రాజు. మీకు ప్యాషన్ ఉంది, నాకు ప్యాషన్ ఉంది, మన ఉదయ్కి ప్యాషన్ ఉంది, మన రంజిత్కి ప్యాషన్ ఉంది, అందరికీ ప్యాషన్ ఉంది. ప్యాషన్ బాగా విజిబుల్గా కనబడాలి అంటే ఎక్కడ కనబడుతుంది అంటే, ఎవరైతే విపరీతమైన కష్ట నష్టాలకు ఎదురొడ్డి పోరాడి విజయాన్ని సాధించారో, ఎవరైతే కింది స్థాయి నుంచి ఉన్నత శిఖరాలను చేరారో వాళ్ళ జీవితాల్లో చూడండి మీకు ప్యాషన్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ధీరుభాయ్ అంబానీ గారు ఎన్నో కష్ట నష్టాలకు, ఎన్నో ఇబ్బందులకు, భారతదేశంలో ఉన్న అప్పుడు ఆ సమయంలో ఉన్న ఎన్నో రకాల వాటికి ఆయన ఎదురొడ్డి పోరాడి ఒక మహాప్రపంచాన్ని స్థాపించి కొన్ని లక్షల కోట్ల మంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, కొన్ని లక్షల కోట్ల మంది ఇన్వెస్టర్ల జీవితాలను మార్చివేశారు. అప్పుడెప్పుడో 1,000 రూపాయలు రిలయన్స్లో పెట్టిన వాళ్ళు ఈరోజు కొన్ని 100,000 కోట్ల రూపాయలు కడించి. మన తెలంగాణ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణకు ఒక సపరేట్ రాష్ట్రం కావాలని, మేము స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా ఉండాలని, ఆంధ్ర ప్రజలు వాళ్ళు కూడా సపరేట్గా ఉండాలని, ఎవరి రాష్ట్రం వాళ్ళు నడుపుకోవాలని ఆయన కన్న కళ. ఇక్కడ ఉద్యోగాలు కానీ, ఇక్కడ చదువులు కానీ, ఇక్కడ వనరులు కానీ ఇక్కడి వాళ్లకు చెందాలని ఆయన కళ, ఆయన తపన అది. ఆ ప్యాషన్తో
ఆయన చేసిన పోరాటం మీకు తెలంగాణగా ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ రాష్ట్రం. అవును. సో ప్యాషన్ అనేది ఇలా వీళ్ళందరి లోపల మనం ప్రస్ఫుటంగా చూడొచ్చు, చాలా క్లియర్గా మనం చూడొచ్చు. మనం ప్యాషన్ పెంపొందించుకోవాలంటే ఏం చేయాలంటే మనకేం కావాలన్న దాని మీద క్లారిటీ తెచ్చుకోవాలి. మళ్ళీ అక్కడ మీ క్వశ్చన్ దగ్గరికి కనెక్ట్ చేస్తున్నా. మనకేం కావాలి, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, మన శక్తియుక్తులు ఏంటి, మన సామర్థ్యాలు ఏంటి, మనకున్న వనరులు ఏంటి, మనం ఏం సాధించాలనుకుంటున్నాం. అంటే మనకు వనరులు సపోజ్ మనకి ఇన్వెస్ట్మెంట్ 50,000 రూపాయలే ఉంది కాబట్టి మనం 5 లక్షల రూపాయల టార్గెటే పెట్టుకోమని అనట్లేదు. థింక్ బిగ్, డ్రీమింగ్ ఈజ్ ఫ్రీ. నువ్వు ఎంతటి కలనైనా కలగనడానికి ఛార్జ్ చేయట్లేదు ఈశ్వరుడు. గమ్మత్ ఏంటంటే రాజు, ఈశ్వరుడు తయారు చేసిన దేనికి డబ్బులు లేవు, మనిషి తయారు చేసిన దానికే డబ్బులు. ఈశ్వరుడు తయారు చేసింది మీ కళకి ఏమైనా ఛార్జెస్ పే చేయాలా మీరు? మీ ప్యాషన్కి ఏమైనా ఛార్జెస్ పే చేయాలా మీరు? మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఏమైనా ఛార్జెస్ పే చేయాలి? ఎక్కడైనా కొనుక్కోవాలా మనం? ఎవరైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొనుక్కోవచ్చా? ఇవన్నీ ఈశ్వరుడు మనకి ఇచ్చినవి, మన లోపల నుంచి పెట్టుకున్న ఇవన్నీ. ఈశ్వరుడు లోపల నీకు అన్నీ ఇచ్చాడు. ప్యాషన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్కిల్స్, ఇవన్నీ ఈశ్వరుడు మన లోపల ఇచ్చాడు. ఇది ఫ్రీ. కలగనడం ఫ్రీ. ఎంత కలగంటవో కలగను. నీకు 50,000 ఉన్నాయా, 5,000 ఉన్నాయా, అసలు జేబులో రూపాయి లేదా? ఎంతోమంది జేబులో రూపాయి లేకుండా కొన్ని వందల వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించారు. అయితే వాళ్ళు ఒక తపనతో సాధించారు, ఒక బర్నింగ్ డిజైర్తో సాధించారు, ఏదో సాధించాలనే ఒక కళని ఆసరాగా చేసుకొని సాధించారు. సో ఫస్ట్ నీ వనరులు, నీకేం కావాలనుకుంటావు, ఈ వనరులు బేస్ చేసుకోమని నేను చెప్పట్లేదు, బట్ జస్ట్ నువ్వు ఎక్కడున్నో తెలుసుకోవడం కోసం. నీ కళ ఏంటి? ఎంత పెద్ద కళ అయినా నో ఛార్జ్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏం డబ్బులు ఖర్చు కావు. పేదవాడు కూడా కనొచ్చు కళ, డబ్బులున్నోడు కనొచ్చు. ఆ కళ కన్న తర్వాత నువ్వు ఆ కళ సాధించడానికి, ఆ కళ కోసం నీ తపన, నువ్వు రోజు ఆ కళని ఊహించుకుంటూ ఆ కళని సాధించడానికి కావలసిన పరిశ్రమను, కష్టాన్ని ఊహించుకుంటూ దానికి కావలసిన అన్ని రకాల దారులు ఏదైతే దాన్ని ఆ కళని సాధించడానికి ఉన్న దారి ఉందో ఆ దారిలో ప్రయాణం చేస్తూ నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే నీ ప్యాషన్ పెరుగుతూ ఉంటుంది. నీకు అసలు కళే లేదు, కోరికనే లేదు, నీకేం కావాలన్నా క్లారిటీ లేదు, ప్యాషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, రోజు ఆఫీస్కి మీరు రావాలి అనుకుంటున్నారు, మీకు ఆఫీస్ రావాలనే ప్యాషన్ ఉంది, ఉద్యోగం చేయాలనే ప్యాషన్ ఉంది, అజాలో సిఓఓగా పనిచేయాలన్న ప్యాషన్ ఉంటే రోజు మీరు ఆఫీస్కి వస్తారు. మీకు లేదు, ఆ ప్యాషన్ లేకుంటే ఏం చేస్తారు? 11 గంటలకు లేస్తారు. తెలంగాణ నవాబ్ అంటారు. శనివారం ఆదివారం మన ఉదయం దుమ్మాలు అట్లే లేస్తాడు. 11 గంటలకు లేస్తారు, 1 గంట దాకా వండరు, గాలి తిరుగులు తిరుగుతారు, మొబైల్లో టైంపాస్ చేస్తారు. అంటే మనకంటూ ఏమీ ఉండదు, అసలు ఒక దిశ దశ రెండూ ఉండవు. కానీ ఏదో సాధించాలి, ఏదో చేయాలన్న తపన ఈరోజు మిమ్మల్ని సిఓఓగా చేసింది, అజాలో ఒక ఇన్వెస్టర్ చేసింది. ఇది తపన. ఈ తపన పెరగడం ఒకటి మీ లోపల నుంచి ఫైర్తో పెరుగుతుంది, ఇంకొకటి ఒక్కొక్క మైల్ స్టోన్ మీరు అధిగమిస్తుంటే కూడా తపన పెరుగుతుంది. నెక్స్ట్ లెవెల్. అజా కోడింగ్ ట్యూటర్ పెట్టాము, ఒక్కరు కూడా జాయిన్ కాలేదు. మీ తపన కొంచెం చల్లారే అవకాశం ఉంటుంది. మీ తపనలోంచి అజా కోడింగ్ ట్యూటర్ పెడితే చల్లారదు, ఇంకా అది తపనే కాదు. కానీ తపన పెంచుకోవడం అది లేని, అంటే ఇప్పుడు మనం కొత్తగా ఒక తపన తెచ్చుకోవాలనుకుంటే దానికి మాత్రం కొంచెం మనం అచీవ్ చేసిన కొద్దీ తపన పెరుగుతుంటుంది, మైల్ స్టోన్స్ పెరిగిన కొద్దీ. ఇప్పుడు మీకు కానీ నాకు కానీ తపనతోటే కోడింగ్ ట్యూటర్ పెట్టాము. ఏదో అజా కోడింగ్ ట్యూటర్లో సాధించాలి, ఇక్కడ కొన్ని వందల వేల మందికి ఇవ్వాలి అన్న తపనతోటి పెట్టాం కాబట్టి మనకు 3-4 నెలల పాటు ఎవ్వరూ మన దగ్గర జాయిన్ కాకుండా మనము మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని కానీ మన తపనని కానీ చంపుకోకుండా దాన్ని పెంచుకుంటూ మనం ముందుకెళ్ళి ఈరోజు 100 మంది మన దగ్గర జాయిన్ కావడానికి మనం ఈరోజు కారణమై కూర్చున్నాం. మనం ఇంత సంతోషంగా ఈరోజు ఉన్నాం. మీరు చెప్పినట్టు ఫస్ట్లో మన తపన పెద్దదైతే మనకి అంటే 2-3 months ఎవరు జాయిన్ కాకపోయినా మనకు అది చిన్నగా నెక్స్ట్ ఏం చేయాలన్నది ఆలోచించినాం, కానీ వండర్ఫుల్ ఆగిపోలేదు. వండర్ఫుల్, ఎంత గొప్ప మాట. నేను ఏమన్నారు? మళ్ళీ అనండి, గోల్డెన్ వర్డ్స్, ప్లీజ్ రిపీట్. అక్కడ ఆగిపోలేదు మన ప్రయత్నం అనేది. అంటే మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, అదే మన తపన పెద్దగా ఉంటే మనకి ఇవన్నీ చిన్న కష్టాలుగా కనబడుతుంటాయి. ఇవన్నీ మీరు ఏమన్నారంటే ఇంకేం చెయ్యాలి అని అనిపించింది తప్ప ఆపేయాలి అనిపించలేదు. అది సక్సెస్ కావడానికి ఇంకేం చేయాలి,
ఏదో మనకు తక్కువైంది, అది ఏంటిది అనేది కనుక్కోవడానికి మనల్ని మనం ఏం మార్చుకోవాలి, మనం ఏం తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది తప్ప అసలు మన తపనే తప్పు అని అనిపించదు, లేదా మన గోల్ తప్పని అనిపించదు. గోల్కి మన స్టెప్స్ ఏమైనా తప్పు పడ్డాయా ఏంటి అనేది మనం చూసుకుంటాం తప్ప మన గోల్ ఎప్పుడు మనం ఫిక్స్డ్ ఆ గోల్ అయితే. సో తపన అనేది మీకు అయితే మీలోంచి తపనలోంచి వచ్చింది చేస్తేనేమో ఆటోమేటిక్ మీ తపన చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఒక చిన్న కలగని దాని మీద మీరు తపన పెంచుకుంటున్నారనుకోండి, అప్పుడు మీకు ఒక్కొక్క మైల్ స్టోన్ దిగమిస్తుంటే వస్తుంది. అదే మీకు ఒక ఇన్సిడెంట్, ఒక ఎమోషన్తో ఫైర్ అయిన ప్యాషన్ అనుకోండి, మీకు అది తపన అనుకోండి, అది చల్లారదు, అది రోజు రోజుకు పెరుగుతుంటుంది. తపన ఇలా మనం అంటే ఒక మనిషి తపనను పెంచుకుంటూ తపనలోనే ఉండుకుంటూ తన తపననే ఆసరగా చేసుకొని లక్ష్య సాధన వైపు ప్రయాణం చేయాలి. దట్స్ హౌ ఏ పర్సన్ విల్ అచీవ్ ద సక్సెస్. తను ఏదైతే కలగన్నాడో ఆ కలను సాధించే వరకు ఏమి జరిగినా, అంటే తన దేహము దహిస్తూ పోయినా, తనను తాను కోల్పోయినా తన తపన తగ్గదు. అంటే మీకు మనిషికి మనిషే పోతాడు, మనిషికి మనిషే దహించి వేయబడతాడు. అంటే అవమానాలు కావచ్చు, మోసాలు కావచ్చు, సెట్ బ్యాక్స్ కావచ్చు, మీకు ఫైనాన్షియల్ లాసెస్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఒత్తిళ్ళు కావచ్చు. అంటే మనం ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా మీరు అన్నదానికి? కాఫీ డే వారి హస్బెండ్ వారు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, వారు చనిపోయినప్పుడు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు, కానీ ఆయన తపన ఆమె చేసింది. వాడి పేరు నేను మర్చిపోయాను. వారు 3,000 కోట్ల రూపాయల అప్పును తీర్చేసింది. ఎంప్లాయీస్ అందరికీ నేనున్నాను, ఈ కంపెనీ నిలబెడతాను అని ఒక ఇది చేసి, అంటే తన ప్యాషన్ అది. అంటే ఆయన వాళ్ళ హస్బెండ్ ప్యాషన్ని ప్యాషన్గా తీసుకుంది. భర్త మరి ఆమె దగ్గర అప్పటి వరకు శక్తి సామర్థ్యాలు లేవా అంటే తన భర్త యొక్క చావుని తన ప్యాషన్గా మార్చుకుంది. ఆ ఇన్సిడెంట్ని ప్యాషన్గా మార్చుకుంది. ఆ ఇన్సిడెంట్లోంచి తన ప్యాషన్ పుట్టింది, వెళ్ళింది, ఎంప్లాయీస్ అందరినీ అడ్రస్ చేసింది. సినిమాలో చూపిస్తారు కదా, ఎప్పుడైనా తండ్రి చనిపోయినప్పుడు, అట్లా తను చేసి తను ఇప్పుడు ఆ కంపెనీని టర్న్ అరౌండ్ చేసింది. చాలా గ్రేట్ ప్రాఫిట్స్లో ఉంది. సో ఈ తపన అనేదే మనిషిని ముందుకు నడిపిస్తుంది. తపన అనేది మీకు మధ్యలో వచ్చే అవరోధాలో, ఇబ్బందులో, కష్టాలో అసలు గుర్తుపట్టేలాగా చేయదు. అంటే వాటిని అవి నువ్వు లెక్క చేయవు. ఏ తపన అనేది ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు లెక్క చేయవు. నీకు ఒకటి కనిపిస్తుంది, నీ లక్ష్యం, గోల్. లక్ష్యం తప్ప ఇంకొక కష్టం కనిపించదు. అంటే ప్యాషన్ మనిషికి తన ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వచ్చినా కూడా, తన ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వచ్చినా పర్లేదు కానీ తను అనుకున్నది సాధించాలి, తన కళ నెరవేరాలని కోరుకుంటాడు. ఒక అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ రూథర్ఫర్డ్ గన్ను పెట్టి కాలుస్తా అన్నప్పుడు, రూథర్ఫర్డ్ నువ్వు ఎన్ని బుల్లెట్లు నా గుండెలో దించినా ఈ అల్లూరి సీతారామరాజు చచ్చిపోయినా అల్లూరి సీతారామరాజును చంపుతావు కానీ ఇతని కళను నువ్వు చంపలేవు. అల్లూరి సీతారామరాజు గుండెలోంచి చిందే ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఒక్కొక్క అల్లూరి సీతారామరాజు అయి మీ బ్రిటిష్ పాలనని మొత్తం ఇక్కడి నుంచి ఇండియా తరిమి కొడతామని చెప్పి అంటాడు. అంటే తన కళ పెద్దది, తన ప్యాషన్ పెద్దది, తన తపన పెద్దది, తన ప్రాణం కంటే తనకంటే స్వాతంత్రం తానే వదులుకుంటాడు అవసరమైతే. సో తపన అనేది అంత ఇంపార్టెంట్ రాజు. తపన ఉంటే ఏదైనా అవుతుంది. తపన లేకపోతే ఏది కాదు. ప్యాషన్ లేకపోతే ఏంటి, అది కూడా మనం ఉంటే ఏంటి మాట్లాడుకున్నప్పుడు, లేకపోతే ఏంటి. ప్యాషన్ లేకపోతే ఏమీ సాధించలేవు. అంటే ఏం సాధించలేవు అంటే ఏంటి అంటే, నీకు ఎన్ని వనరులు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా, ఎంత మంచి చదువు ఉన్నా, నీ లోపల ప్యాషన్, సాధించాలి, ఏదో చెయ్యాలన్న తపన, నీకంటూ ఒక కళ, దాన్ని తీర్చుకోవాలన్న ఈ తపన లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు. ఆఫీస్కి రావాలన్న తపన ఉంటే మీరు ఆఫీస్కి మంచిగా నీట్గా తయారై వచ్చారు. హాలిడేకి వెళ్ళాలన్న తపన, మీరు రోజు సెర్చ్ చేస్తుంటారు, ఏ హాలిడే బాగుంటుంది, ఏ దేశంకి వెళ్తే బాగుంటుంది, నా పిల్లలకి ఏ చూపించాలి, శ్రీహన్ని ఏది చూపించాలి, శ్రీహన్కి ఏ ఆటలు ఆడిపించాలి, ఎక్కడ చూపించాలి, వాడికి ఏ ఫ్లైట్లో తీసుకెళ్దాం, రైట్. ఇదంతా హాలిడేకి వెళ్ళాలన్న తపన. దేవుణ్ణి చూడాలన్న తపన, ఇప్పుడు ఏదో భక్త కన్నప్ప మూవీ రిలీజ్ అయింది కదా, ఈశ్వరుని చూడాలన్న తపన, ఈశ్వరుని చూస్తారు. ఏది ఈశ్వరుడా, మీకు మెటీరియలిస్టిక్ కోరికలా, బిజినెసా, ఉద్యోగమా, పిల్లల భవిష్యత్తా, ఏదైనా కూడా ప్రతిదానికి మూలం తపన. తపన ఆర్ ప్యాషన్ లేనిది మీరు సున్నాతో మల్టిప్లై చేస్తున్నట్టు. మీకు ఎన్ని వనరులు ఉన్నా దాన్ని సున్నాతో మల్టిప్లై చేస్తే మీకు ఏమొస్తుంది? గుండు సున్నా. తపన లేకపోతే ఏం జరుగుతుందంటే,
ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంటుంది. తపన ఉంటే ఒక మనిషి ఎలా ఎదుగుతాడు అంటే మీకు ఒక పద్యం చెప్తారు. ఇంతింతై వటుడింతై మరియు తానింతై అభోవీధిపై నల్లంతై తోయద మండలాగ్రమున కల్లంతై మహావీధికి నంతయ్యై అని చెప్పి మీకు వామనుడు ఎలా ఎదుగుతాడన్నది వామన చరిత్ర భాగవతంలో మీకు ఉంటుంది. వామనుడు చిన్న ఇంత బ్రాహ్మణుడు, 5 సంవత్సరాల బ్రాహ్మణుడు. బలిచక్రవర్తి ఎప్పుడైతే దానం ఇచ్చి ఏం కావాలని కోరుకుంటాడో 3 అడుగుల జాగ కోరుకుంటాడు. కోరుకున్న తర్వాత 1 అడుగు భూమి మొత్తం విస్తరిస్తాడు. ఎంత పెద్దగా పెరుగుతాడు వామనుడు అంటే ఇంతింతై వటుడింతై మరియు తానింతై అంటే అలా 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 మొత్తం పెరిగిపోతాడు. ప్యాషన్ ఉంటే మీరు అలా వామనుడిలాగా ఎదగవచ్చు. ఇంత చిన్న నుంచి ఎంత పెద్ద అయినా ఆకాశమే హద్దుగా, అసలు ఎలాంటి హద్దులు లేకుండా ఒక ధీరుభాయ్ అంబానీ లాగా, ఒక రామోజీరావు గారి లాగా, ఆయన వారు ఇప్పుడు లేరు, వారిద్దరు కూడా లేరు, ఒక మేరీ కోమ్ లాగా, ఒక మిల్కా సింగ్ లాగా, ఒక అబ్రహం లింకన్ లాగా, ఒక అబ్దుల్ కలాం లాగా, ఒక మోదీ గారి లాగా, కేసీఆర్ గారి లాగా ఎదగొచ్చు. వాళ్ళందరూ కూడా గ్రహాంతర వాసులు కాదు. వాళ్ళందరూ మనలోని మనుషులే, మనలాంటి మనుషులే, నీలాంటి మనుషులే, నాలాంటి మనుషులే. కాకపోతే వాళ్ళకు ఉన్నది ప్యాషన్. ఆ తపనతో వాళ్ళు మార్కెట్లోకి వచ్చారు, ఆ తపనతో వాళ్ళు బయటికి వచ్చారు, సాధించాలనుకున్నారు, సాధించారు. వాళ్ళదంటూ ఒక ముద్రను వేశారు. మదర్ తెరీసా గారిది సమాజ సేవ చేయాలన్న తపన. మొన్న ఒక వీడియో చూసా మదర్ తెరీసా గారి గురించి. కంపాషన్, ప్యాషన్ కదా, కంపాషన్ అనేది సైకలాజికల్గా ఎలా పనిచేస్తుంది అన్నది మదర్ తెరీసా గారు ఎవరికైనా కుష్టు వ్యాధి ఉంటే వాళ్ళను ప్రేమగా ఆ కుష్టు వ్యాధిని నాకేవారట. ఇక్కడ కుష్టు వ్యాధి ఉంటే మీకు చూడడమే కష్టం, చాలా అసహ్యంగా ఇట్లా నీరు గారుతూ అంత చీము నెత్తురు కారుతూ గలీజ్గా ఉంటుంది, మీకు చాలా కష్టం. మనకే కష్టం. ఆవిడ కుష్టు వ్యాధితో ఉన్న వాళ్ళ చెయ్యి, వాళ్ళ బాడీ పార్ట్ను నాకేదట చాలా ప్రేమగా, కంపాషన్తో. నాకైతే కుష్టు వ్యాధి క్యూర్ అయిపోయేది. కంపాషన్ అంటే ఏంటి అంటే మీ యొక్క పెయిన్ని తాను ఫీల్ అవుతున్నట్టు, తన యొక్క మనస్ఫూర్తిగా, తన యొక్క మనసా వాచా కర్మేన తను కోరుకుంటున్నట్టు అదంతా తగ్గిపోవాలని, అది తాను ఫీల్ అవుతున్నట్టు, అదే ఆ కుష్టు వ్యాధి తనైపోయినట్టు. ఆ కంపాషన్తో ఆవిడ దాన్ని నాకేసరికి కుష్టు వ్యాధి మొత్తం మాయమైపోయేదంట. కొన్ని రోజుల్లో వాళ్ళ కుష్టు వ్యాధి ఉండేది కాదంట, మెడిసిన్ లేదు, ఏం లేదు. కంపాషన్ అంటే అది ప్యాషన్, అది కంపాషన్, అదొక డిఫరెంట్ ఎమోషన్, అది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎమోషన్. ఈ ప్యాషన్ అనేది మీకు ఈ ప్రపంచంలో ఇవి సాధించడానికి ఉపయోగపడితే, కంపాషన్ అనేది మీకు నాకు మధ్య ఉన్న ఒక అనుసంధానం. ప్యాషన్ అనేది మనం ఎదగడానికి, కంపాషన్ అంటే ఎదుటి వాళ్ళ కష్టాలని బాధ మనం ఓన్ చేసుకొని వాళ్ళ లోపల మనం ఒకరమే, నువ్వు నేను ఒకటే, ఈ సృష్టి నువ్వు నేను అందరం ఒకటే అని చెప్పి వాళ్ళ లోపల వాళ్ళ బాధని మనం తీసుకోవడం, వాళ్ళ యొక్క పెయిన్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం. సో ప్యాషన్ యొక్క గొప్పతనం అది రాజు. ప్యాషన్ ఉంటే నువ్వు ఎంత గొప్పదాన్నైనా సాధిస్తావు. ఎన్ని గొప్ప అంటే నీకంటూ అడ్డు అదుపు ఉండదు, నిన్నేది ఆపలేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, నీ ఎడ్యుకేషన్ ఏంటి, నీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ చదువు ఏంటి, ఏమీ అవసరం ఉండవు. వాడికి కావాల్సింది తపన, నేను సాధించాలి, నేనేదో చేయాలి, గెలవాలి, నేర్చుకోవాలి, ఏదైనా ఉండాలి. సో ఈరోజు యువతలో ప్రాబ్లం అదే రాజు. మీరు అడిగితే నేను ఈ టాపిక్ని ఎందుకు అంత ఇదిగా చెప్పాను అంటే, యువత ప్యాషన్ కోల్పోతుంది. దానికి మేజర్ రీజను తల్లిదండ్రుల పెంపకంలో మారిన విధానం. అంటే ఈరోజు రేపు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్యాంపర్ చేసి వాళ్ళ లోపల ఒక కుతూహలాన్ని కానీ ఏదైనా ఒక చేయాలన్న ఆసక్తిని కానీ పెంచకుండా, తల్లిదండ్రులది కొంత లోపం ఉంది. కొంత మొబైల్ రాజు, కొంత అయింది, కొంచెం ఎక్కువ పర్సెంటేజే మొబైల్ వల్ల వాళ్ళకు అసలు ఎలాంటి ప్యాషన్ ఉండట్లేదు, అన్నీ కూడా వాళ్ళు చేతిలోకి వచ్చేస్తున్నాయి. వాళ్ళ లోపల ఉన్న సృజనాత్మక శక్తి అంటే క్రియేటివ్ థింకింగ్ అంటారు, సృజనాత్మక శక్తి, విశ్లేషణాత్మక శక్తి అంటే అనలిటికల్ స్కిల్స్, ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్, వీటన్నిటిని కూడా ఆ మొబైల్ అనే స్క్రీను, ఆ బ్లూ రేస్ అనేటివి కళ్ళల్లోకి వెళ్ళి, కళ్ళ ద్వారా మెదడు నరాల్లోకి వెళ్ళి వాటిని చంపేసి, వాడి యొక్క శక్తిని నిర్వీర్యం చేసి, వాడిని ఎందుకు పనికిరాని ఒక జీవచ్ఛవంలాగా, ఒక పనికిరాని నిరర్ధకమైన వ్యక్తిలాగా తయారు చేస్తుంది సమాజంలో. అంటే యువత దే హ్యావ్ టు స్పెండ్ అవుట్ ఆఫ్ మొబైల్. మీరు ఇప్పుడు మన లీడర్షిప్ టీము అజాలో ఎవరైనా మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు మొబైల్లో ఉంటామా? రాత్రి నేను ఐ విల్ స్పెండ్ 30 minutes to 45 minutes 1 hour దాకా నేను మొబైల్లో స్పెండ్ చేస్తా, ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడే మీకు మదర్ తెరీసా ఎగ్జాంపుల్ చెప్పిన, అది మొబైల్లోనే చూశాను. కానీ మొబైల్ని ఒక ఉపకరణంలాగా వాడడం వేరు,
మొబైలే జీవితంలా ఉండి కళ్ళల్లోంచి మొత్తం నీ మెదడు యొక్క నరాలను న్యూరో సిస్టమ్ని మొత్తాన్ని దెబ్బతీసుకోవడం వేరు. దీనివల్ల పిల్లలకి ప్యాషన్ కాదు కదా, అసలు ఏదైనా చేయాలని కాదు కదా, బెడ్ మీద నుంచి దిగాలంటేనే వాళ్ళకు ఉండట్లేదు. బెడ్కి మొబైల్కి అతుక్కొని పోయి ఉంటుండ్రు. వీళ్ళ లోపల ఉన్న శక్తి బయటికి రాకుండా పోతుంది. వీళ్ళు బయటికి దిగి ఎంగేజ్ చేసి సమాజంలోకి వచ్చి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. ఒక 16 ఏళ్ళ కుర్రోడో 18 ఏళ్ళ కుర్రోడో జెప్టో పెట్టినాడు, ఇప్పుడు మేజర్ అయి ఉంటాడు ఇప్పుడు అబ్బాయి. జెప్టో పెట్టింది యంగ్ పిల్లడు. ఇప్పుడు $1 బిలియన్ కంపెనీ జెప్టో. ఆర్డర్ చేస్తాం కదా మనం, ఓ యాప్ తయారు చేసిండు, రిలీజ్ చేసిండు. నౌ ఇట్ ఈస్ డెలివరింగ్ అక్రాస్ ఇండియా టు ఆల్ ద లొకేషన్స్. నువ్వు క్రియేటివిటీ, టెక్నాలజీ వీటిని వాడు, కానీ ఇలా వాడు. అది నీ వినాశనానికి వాడద్దు. అండ్ అందులో అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, ప్యాషన్ని తినేసింది అనుకోండి, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. ఎంతోమంది పిల్లలు వస్తుండ్రు. ఈ సింగిల్ కిడ్స్ ఉంటేనైతే అది ఇంకా డేంజర్ అవుతుంది. నా కూతురు కూడా సింగిల్ కిడ్డే, నేను చెప్తున్నాను. ఎంతోమంది సింగిల్ కిడ్స్ వాళ్ళ పేరెంట్స్ మీరు చూశారు వచ్చి జాయిన్ చేయడానికి ప్రయత్నిస్తే పిల్లలు మాత్రం జాయిన్ కావట్లేదు. తల్లిదండ్రులు వాళ్ళు డబ్బులు కడతామన్నా, వీళ్ళని ఇక్కడ చేసుకోమన్నా, తల్లి తండ్రి వండిన చికెన్కి ఇంట్లో మొబైల్ చూసుకుంటూ పొద్దున్న సాయంత్రం దాకా టైంపాస్ చేసిన దానికి ఆ కంఫర్ట్కి అలవాటు పడి బయటికి వచ్చి ఏదో సాధించాలన్న తపన లేకుండా పోతుంది. ఆ కంఫర్ట్ నుంచి బయటికి వస్తేనే కదా మనకి ఏదైనా రేపు సాధించగలరు. సో పిల్లల్లో ప్యాషన్ ఉండట్లేదు. పిల్లలు ప్యాషన్ పెంపొందించుకోవాలంటే కలలు కనండి. కలలు కనాలంటే మొబైల్ పక్కకు పెట్టండి, సమాజంలోకి రండి, నలుగురితో కలవండి, నలుగురితో తిరగండి. తిరగడం అంటే చెడు తిరుగులు కాదు, అంతే చెప్తున్నా. ఏదైనా విషయం పాజిటివ్ నెగిటివ్ అంటే మనం తల్లిదండ్రులు చూస్తుంటారు చాలామంది, మళ్ళీ వాళ్ళు తప్పరు. సో ఇలా చేయడం ద్వారా యువత ప్యాషన్ని పెంపొందించుకొని కలలు కని ఆ కలలను తీర్చుకోవడం కోసం వాళ్ళు నిరంతరం చేస్తూ ప్రయత్నం చేస్తూ తపన తగ్గకుండా, అంటే తపనను బిల్డ్ చేసుకోవడం కోసం ఏదో ఒక ఎమోషన్ వాడుకోవాలి లోపల. నా ఎమోషన్ ఒకటి, మనం ఎక్స్టర్నల్ ఎమోషన్ మీకు చెప్పాను, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఒక జీవితాన్ని ఎవరినైనా ఉద్ధరించడం, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయించడం, ఇదంతా దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్టర్నల్ మోటివేషన్ రాజు. ఫర్ మీ దేర్ ఇస్ అన్ ఇంటర్నల్ ఫైర్. నా భార్య, నా కూతురు, నా వైష్ణవి, నా శ్రీలత, నా కూతురు వైష్ణవి, నా భార్య శ్రీలత, వాళ్ళకి నేను ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలి, నా ఫ్యామిలీని నేను బిల్డ్ చేయాలి అన్న ఒక లోపలి సాటిస్ఫాక్షన్ కోసం, ఇన్నర్ సాటిస్ఫాక్షన్ కోసం, ఇన్నర్ మోటివేషన్ కోసం నా ప్యాషన్ పనిచేస్తుంటుంది. నీకు ఇవి లేకపోతే, ఇప్పుడు మీకు శ్రీహను, స్వాతి, ఏదో ఒకటి, లేదా మదర్ ఉండొచ్చు మీకు, లేదా మీ బ్రదర్ ఉండొచ్చు, లేదా అది ఉంది కదా సరస్వి, మన యూట్యూబ్ వీడియో బ్లాగ్స్ చేస్తుంది, సరస్వి బ్లాగ్సా, సరస్వి నా కూతురు అనిపించవచ్చు మీకు, నాకు నా తమ్ముడి కూతురు అనిపించవచ్చు, వైభవి. ఇలా ఏదో ఒక మోటివేషన్ లేకపోతే మనిషికి, ఇంటర్నల్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్ ఏదైనా ఉండొచ్చు, లేకపోతే మనిషి ఏది సాధించాలి అది పెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ యూ, వాట్ ఈస్ దట్ మోటివేట్స్ యూ. ఓ అమ్మ, ఓ నాన్న. ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు, మా తండ్రి గారి కళ అండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం అంటాడు. ఒకరంటాడు మా అమ్మ కళ. మొన్న యోగేష్ మనకు టెస్టిమోనియల్ ఇచ్చాడు కదా, యోగేష్ మన జావా డెవలపర్, మా అమ్మ కళ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం. వావ్. ఒకరికి అమ్మ కళ, ఒకరికి నాన్న కళ, ఒకరి తనదే కళ, ఒకరికి భర్త కళ. ఇప్పుడు ఈ నారాయణమ్మ భర్త కళ, భార్య కళ, పిల్లల కళ, కళను పెట్టుకోండి. దేన్నో ఒక దాన్ని ఊతగా చేసుకొని ప్యాషన్ను పెంపొందించుకొని ప్యాషన్ మీద బిల్డ్ చేయండి. ఇంకొక చిన్న పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్యాషన్ లేని పని చేయకండి. అంటే అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పిందనో, నీకు ఇష్టం లేని చదువో, నీకు ఇష్టం లేని పనో చెయ్యకు. వాళ్ళ ఇష్టాన్ని, ఇప్పుడు నేను చెప్పినట్టుగా తల్లి కళ, తండ్రి కళ, భార్య కళ, భర్త కళ, వాళ్ళు ఆ కళని వీళ్ళ కళగా మార్చుకున్నారు వాళ్ళ కళలో సంతోషం చూడడం కోసం. అలా మీరు దాన్ని మార్చుకోవాలి. మీ అమ్మగారి కళ మీకు ఇష్టం లేదు, మీ అమ్మగారికి మీకు డాక్టర్ కావాలనుంది, మీకు డాక్టర్ కావాలని లేదు, అమ్మగారితో కూర్చోబెట్టి చెప్పండి, అమ్మ అది మీ కళ, నా కళ కాదు, నేను దాన్ని కళగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, నా కళ కాకపోతే నాకు దాని మీద ప్యాషన్ ఉండదు, నేను చేయలేను. MS ధోనిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, రైల్వే తీసుకోవచ్చు, ఎన్టీ రామారావు గారిని తీసుకోవచ్చు. వారికి గవర్నమెంట్ MRO రిజైన్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీసర్, రిజిస్టర్ ఆఫీసర్ అది రిజైన్ చేసి మరి సినిమాలో ఆయన ప్యాషన్ కాబట్టి ఆయన వచ్చారు. 3 Idiots సినిమా చూసారా? 3 Idiots సినిమాలో ఆమీర్ ఖాన్కి ఫ్రెండ్ మాధవన్ అండ్ ఇంకొక క్యాండిడేట్ ఉంటాడు. మాధవన్ ప్యాషన్ ఫోటోగ్రఫీ, వాళ్ళ నాన్న బీటెక్లో వేస్తాడు, ఈ అబ్బాయి సరిగా పాస్ కాడు. ఫోటోగ్రఫీలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తీసి ఫోటోలు పంపిస్తే ప్రపంచంలోని టాప్ ఫోటోగ్రాఫర్ అతనికి ఆఫర్ ఇస్తాడు, అతను వెళ్తాడు, అక్కడ చాలా ఉన్నతమైన ఉద్యోగం చేస్తాడు, ఉన్నతమైన డబ్బు సంపాదిస్తాడు, ఉన్నతమైన పొజిషన్లో ఉంటాడు. ఎవరైనా మనకు ప్యాషన్ కాని దాన్ని మన మీద రుద్దాలని చూస్తే వాళ్ళకు నచ్చ చెప్పండి. వాళ్ళతో ఫైట్ చేయొద్దు దయచేసి. తల్లిదండ్రులతో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫైట్ చేయమనేది నా ఉద్దేశం కాదు.
వాళ్ళకి దీన్ని ఎగ్జాంపుల్గా చెప్పి వాళ్ళ మనసుని నొప్పించడం నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళకు మెల్లిగా చెప్పండి. ఇలా చేతిలో చేసి, రాజు మీ చెయ్యి ఇవ్వండి. రాజు, నాకు మైనింగ్ చేయడం నా ప్యాషన్ కాదు, నేను చేయలేను రాజు. లేదా మీరు నన్ను ఒక పౌల్ట్రీ ఫామ్ మీద ఏదో పెడుతున్నారు, ఎన్వైరన్మెంట్ కంట్రోల్ పౌల్ట్రీ అన్న, అందులో మీరు ఇన్వెస్ట్ చేస్తారా? రాజు, ఒక బ్రాహ్మణుడిగా నేను ఒక జంతువును పెంచి దాన్ని చంపి అమ్మలేను. మాంసాన్ని అమ్మడం నా యొక్క ప్యాషన్కి విరుద్ధం, నా యొక్క ఆలోచన విధానానికి విరుద్ధం. కాబట్టి నేను పౌల్ట్రీ ఫామ్లో నేను జాయిన్ కాలేను రాజు అని మన యొక్క మనస్సుని కరెక్ట్ లాజిక్ని, కరెక్ట్ రీజన్ని నచ్చ చెప్పి, ఒకసారి కాకపోతే 2 సార్లు కాకపోతే 4 సార్లు ఓపిక్గా ప్రేమగా చెప్పి, మన ప్యాషన్ కాని దాన్ని మనం చేయొద్దు. ఎందుకంటే ప్యాషన్ కానిది మనం చెయ్యలేము, దానిలో ప్యాషన్ లేకుండా సక్సెస్ కాలేము. సమయము, వనరులు, అది డబ్బు కావచ్చు, లేకపోతే సమయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నీ వేస్ట్ అయిపోయి, మన జీవితం వేస్ట్ అయిపోయి, ఎందుకు పనికి రాకుండా జీవితమే ఇదైపోయి ఒక నిరాశ నిస్పృహలతోటి మనం జీవించాల్సి వస్తుంది. కాబట్టి ప్యాషన్ లేని పని చేయొద్దు రాజు. 2 రాజు, వీటికి ఇంకొక అంటే లాస్ట్ టచ్అప్గా చెప్తున్నా. నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయినైనా ప్రేమించు, ప్రేమించిన అమ్మాయినైనా పెళ్లి చేసుకో. నువ్వు చేసే పనిలోనైనా ప్యాషన్ పెంచుకో, ప్యాషన్ ఉన్న పనైనా చెయ్యి. కానీ ప్యాషన్ లేకుండా మాత్రం చెయ్యకు. ప్రేమించకుండా సంసారం చేయలేము. కాబట్టి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమిస్తావా, ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమిస్తావా, పెళ్లి చేసుకొని ప్రేమిస్తావా? ఐ డోంట్ నో. కానీ ఆ ప్రేమ అనేది ప్యాషన్గా మనం సినానిమ్గా తీసుకుంటే, ఇక్కడ ప్యాషన్ లేకుండా ఏ పని చెయ్యకండి. ఏ పనినైనా ప్యాషన్తో చెయ్యండి. ప్యాషన్ విల్ గెట్ యూ టు ద సక్సెస్ ఇన్ ఎ వెరీ డైనమిక్ అండ్ ఫాస్ట్ పేస్డ్ వే. అది ప్యాషన్ రాజు. ఎన్ని విషయాలన్నా ప్యాషన్ గురించి మీరు అంటే రకరకాలుగా, అంటే చిన్న ఎగ్జాంపుల్స్, పెద్ద ఎగ్జాంపుల్స్, ఎంతో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని ఇవాళ మీరు మాకు గుర్తు చేసిరు. వాళ్ళందరూ అది ప్యాషన్ తోటి ఎదిగింది. చాలా ప్యాషన్, ఫైర్. ఇది నాకు జరిగింది ఇవాళ ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళకి అది. కానీ అన్నిట్లో నాకు ఒక్కటి కనబడ్డది, ఆయన్నే డబ్బులు సంపాదించాలి, వాళ్ళే ఎదగాలన్నది కోరిక కాకుండా ఇతరులను కూడా నాతో పాటు ఎదిగేలాగా చేయాలన్న ప్రతి ఒక్కరిది సక్సెస్ వాళ్ళది అయింది రాజు. మీరు నా లోపల కూడా మీరు ఎప్పుడు అంటారు కదా, మీ నాన్నగారిది కూడా మీరు చెప్తారు అట్లనే. మీ నాన్నగారిది కూడా ఎన్నోసార్లు మీరు నాకు ఎగ్జాంపుల్ చెప్పారు. అది ఇట్లా సక్సెస్ వెనకాల ఇలా కంపల్సరీ అంటే మనది, నేను ఎంతవరకు నాది అనే ఇలా కాకుండా మనం ఇతరులకు కూడా ఉపయోగపడుతూ వాళ్ళని కూడా బాగు చేసే క్రమంలో మనం కూడా ఎదుగుతాం. నేను నా అంటే కుంచిత స్వభావం, చిన్న ప్రపంచం. నీ ఆశయం పెద్దది, నీ ఆలోచన పెద్దది, నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు, గొప్పగా చేస్తున్నావు, దెన్ జస్ట్ ప్రపంచమే నీది. యూ కెన్ డూ ఎనీ డామ్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇంక్లూజివ్ గ్రోత్, సమిష్టి అభివృద్ధి. ఇంతకుముందు చెప్పినట్టు చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కానుంచి పెద్ద పెద్ద వ్యక్తులు మనకి ఇవాళ సమాజంలో ఎలా వాళ్ళు ఎదిగారు, ఏంటి తపన ఉంటే ఏం చేయగలుగుతాం, ఆకాశమే హద్దుగా ఎదగలుగుతాం అనేది మీరు మంచి మంచి ఎగ్జాంపుల్స్తోని అసలు చాలా అంటే ఇంతకుముందు మనం లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద, ఇవాళ ప్యాషన్ మీద, అసలు మీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలియట్లేదు. నాకు కూడా రాజు, నేను ఒకసారి చెప్పిన గుర్తుందా రాజు మీకు, టైం తెలియట్లేదు అంటే మళ్ళీ నాకు ఇంకొక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. నీ ప్యాషన్ ఏంటో ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మనం ప్యాషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సారీ, మీ క్లోజింగ్ స్టేట్మెంట్లో నేను డిస్టర్బ్ చేస్తున్నట్టున్నా, సమయం కూడా నేను మించి మాట్లాడినట్టున్నా, నాకు ఇచ్చిన సమయం కంటే ఎక్కువ మాట్లాడడం వినాలనుకునే వాళ్ళం మేము ఉన్నాం కాబట్టి మీరు ఎంత చెప్పినా కూడా ఏం కాదు. ఒక వ్యక్తి తన ప్యాషన్ ఎలా తెలుసుకోవాలి? అందరూ నీ ప్యాషన్ ఉన్నదే పని చేయి, ప్యాషన్ ఉన్నదే పని చేయి అంటారు కదా. మరి నా ప్యాషన్ ఏంటో నాకు ఎలా తెలియాలి? ఇప్పుడు మీరు యాక్చువల్గా అన్న దాని నుంచి నాకు గుర్తుకొచ్చింది, నేను మర్చిపోయినా. నాకు మంచి వర్డ్ తోటి మీరు గుర్తు చేశారు. మీరు ఇప్పుడు ఏమన్నా నన్ను టైం తెలియకుండా గడిచింది అన్నారు కదా. నేను కూడా టైం మర్చిపోయి మాట్లాడిన. ఎందుకు అంటే నాకున్న నాలెడ్జ్ని వేరే వాళ్ళకి చెప్పడంలో, ఎవరికైనా నేర్పించడంలో నాకు సమయము తెలియదు. ఏ పని చేస్తుంటే నీకైతే సమయము తెలియదో, నిన్ను నీవు మర్చిపోతావో, నీకు ఏమీ గుర్తుండదో, నీకు వేరే ఏమీ గుర్తు రాకుండా అందులోనే నిమగ్నమైపోయి అందులోనే నువ్వు ఆనందం పొందుతూ ఉంటావో, ఆ పనిలో నీకు ప్యాషన్ ఉన్నట్టు లెక్క.
నాకు ఇందులో ప్యాషన్ ఉంది. సూపర్ అన్న. ఇది మీరు చెప్పినా చెప్పకపోయినా మాకు రోజు సాయంత్రం మీరు 6 o'clock బుక్ రీడింగ్ అనే సెషన్ పెట్టారు. అసలు ఆ బుక్ గురించి చెప్తున్నాను సేపు అసలు మిమ్మల్ని మీరు మర్చిపోయి ప్రతి ఒక్క చిన్న చిన్న ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ వర్డ్ కానుంచి ఇదేంటి, ఎందుకు వాడతారు ఇక్కడ, అసలు ఎందుకు పెట్టారు, ఈ వర్డ్ ఎలా వచ్చింది ఇక్కడికి అనే దాని నుంచి అసలు ఆ బుక్ రీడింగ్ సెషన్ మాకు అసలు టైం తెలియకుండా గడిచిపోతుంది. ఇంకొకటి మన కెరీర్ చాణక్యాల కూడా మీరు చెప్పిన అసలు వండర్ఫుల్ అన్న. నాకు మంచి ఎక్స్పీరియన్స్, అసలు నా లైఫ్లో ఇలా అనుకోలేదు నేను. కానీ అన్నీ ఇవన్న అంటే మీరు చెప్పినట్టు మన లైఫ్లో ఒక పార్ట్, మనం అంటే ఎదుగుతున్నాం అనడానికి ఇవన్నీ మీరు చెప్పే విషయాలు కానీ మనం నేర్చుకునేటి ఒక్కొక్క విషయంతోనే మనం మన గోల్ని రీచ్ అవుతామని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రాజు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఇవాళ ప్యాషన్ గురించి మనం చాలా ఎగ్జాంపుల్స్తోని నేర్చుకున్నాము. మీరందరూ ప్రతి ఒక్కరు మీ జీవితంలో చేస్తున్న పనినైనా ప్యాషన్గా పెట్టుకోండి, లేదన్నా మీ ప్యాషన్ని పనిగా చేసుకొని మీరు ఉన్నత శిఖరాలను చేరాలని కోరుకుంటూ మీ ప్రశాంత్ కుమార్ సురభి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.